దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 136. అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళాలని ఆనంది కోరిక ఈ రకంగా నెరవేరనుందా? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. విన్నావు కదా తన మాటలు. నువ్వు చేసిన తొందరపాటు వల్ల అమర్ నన్ను చంపటానికే తెగించాడు. ఈ నందిత హోమ్ మినిస్టర్ అయిన నన్నే బెదిరిస్తుంది. ఏదైనా తెగే వరకు తెంచకూడదు శశాంక్ అంటాడు హోమ్ మినిస్టర్. ఇద్దరు ఇన్నేళ్ళు విడిపోయినా కూడా ఆ నందిత ఇంకా అమర్ పాటే పాడుతుంది అంటే నాకిక్కడ రక్తం ఉడికిపోతుంది. ఆ కుటుంబాలు ఒక్కొక్కరిని లేపేయకపోతే వాళ్ళిద్దరూ కలిసే ప్రమాదం ఉంది. వాళ్ళు కలిసిన రోజు నిజంగానే నాకు జీవితం మీద విరక్తి పుడుతుంది అంటాడు శశాంక్. అంత ఆవేశపడకు శశాంక్, వాళ్ళు కలవడం అంత ఈజీ కాదులే అంటూ హోమ్ మినిస్టర్ తమ్ముడికి నచ్చ చెప్తుంటాడు. ఇలా 4 రోజుల తర్వాత శిరీష ఆనంది తలకు కట్టిన కట్టు విప్పుతుంటుంది. ఆనందికి ఒక పక్కన అశ్విన్ కూర్చుంటే మరో పక్క నందిత కూర్చుంటారు. శిరీష ఆ కట్టు మొత్తం విప్పి గాయాన్ని చూస్తూ, పూర్తిగా తగ్గిపోయిందన్నయ్య, వరీ కావాల్సిన అవసరం లేదు అంటుంది నవ్వుతూ. హమ్మయ్య అనుకుంటారు నందిత అశ్విన్. ఒక్కసారి నేను మావయ్య వాళ్ళకి వీడియో కాల్ చేసి నా గాయం తగ్గిపోయిందని చూపిస్తాను యమ్మా అని అంటుంది ఆనంది. వాళ్ళకి ఫోన్ అనగానే అశ్విన్ ఏమీ మాట్లాడలేకపోతుంటే శిరీష మాత్రం కోపం తెచ్చుకుంటూ, ఇక నా డ్యూటీ టైం అవుతుందమ్మా, నేను వెళ్తాను, బాయ్ అన్నయ్య అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వాళ్ళ గురించి తేగాని తను కోపంగా వెళ్ళిపోయిందని నందితకు అశ్విన్కి అర్థమవుతుంది. ప్లీజ్ అత్తా, ఒప్పుకోవా, నాకు ఎలా ఉందో ఏంటో అని వాళ్ళు కూడా టెన్షన్ పడుతుంటారు కదా అంటూ ఆనంది రిక్వెస్ట్ చేస్తుంటుంది. సరే, మాట్లాడుకో అంటుంది నందిత. థ్యాంక్ యూ అని చెప్పి అమర్కి వీడియో కాల్ చేస్తుంటుంది. తను మాట్లాడుకుంటుంది, మనం వెళ్దాం రామ్మా అని అశ్విన్ వెళ్తుంటే నందిత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆనంది నిలయంలో దమయంతి గారు పూజ గదిలో పూజ చేస్తుంటే అమర్ పేపర్ చదువుతూ కూర్చున్నాడు. దమయంతి గారు పూజ చేసుకుని బయటికొచ్చేసరికి ఆనంది చేస్తున్న కాల్ అమర్ ఫోన్లో రింగ్ అవుతుంది. తన దగ్గర నుండి ఫోన్ అనగానే అమర్ సంతోషపడుతూ పేపర్ పక్కకు పెట్టి కాల్ లిఫ్ట్ చేస్తాడు. తలకి కట్టు విప్పుకొని కనిపిస్తున్న తనని చూస్తూ, గాయం తగ్గిందా ఆనంది అని అడుగుతాడు. ఓ, తగ్గింది మావయ్య, ఇప్పుడే శివంగి నా కట్టు విప్పింది అని నవ్వుతూ చెప్తుంది. అది వింటూ దమయంతి గారు కూడా దగ్గరికొచ్చి ఫోన్లో ఆనందిని చూస్తూ, పోనీలేమ్మా, త్వరగానే తగ్గిపోయింది అని అంటుంది. ఆ మాటలు వింటూ చైతన్య కూడా అక్కడికి చేరి ఫోన్లో ఆనందిని చూస్తున్నాడు. శివంగి డాక్టరే కదా, తన వల్ల నేను త్వరగా కోలుకున్నాను అన్నయ్య అంటుంది ఆనంది. అవునులే, నా పెళ్ళాంలో టెక్కు పొగరు ఉన్నా తనొక మంచి డాక్టర్ అని నాకు కూడా తెలుసులే అంటాడు చైతన్య. అమర్ కాస్త కోపంతో చైతన్య తల మీద ఒక్కటిచ్చి, అందుకే ఆ శివంగి నిన్నలా తిట్టేది అని అంటాడు. మీ కూతుర్ని మీరు వెనకేసుకుని రాకండి మావయ్య అంటాడు చైతన్య. నువ్వొక్కదానివి ఉన్నావమ్మా, అశ్విన్, నదిత, శిరీష వాళ్ళు అక్కడ లేరా అని అడుగుతాడు అమర్. ఇంతకుముందు అందరూ ఉన్నారు మావయ్య, కానీ నీకు ఫోన్ చేస్తాను అనగానే అందరూ వెళ్ళిపోయారు అని చెప్తుంది. తన మాటలకి ముగ్గురు బాధపడుతుంటారు. ఇలా కాసేపు ఆనందితో మాట్లాడి అమర్ ఫోన్ పెట్టేస్తాడు. ఏంటో అమర్, ఈ మధ్య అసలు నా మనసు బాగుండటం లేదు. ఆనందికి అలా జరిగిన దగ్గర నుంచి కంగారు పడుతున్నాను. మన కుటుంబం చల్లగా ఉండాలని ఆ దేవుడికి పూజ చేసుకుని వచ్చాను. అయినా కూడా మనసు ప్రశాంతంగా అనిపించడం లేదు అంటుంది దమయంతి గారు బాధపడుతూ. మనసులో వేదన పెట్టుకుంటున్నావేమో అమ్మా అంటాడు అమర్. కుటుంబం విడిపోయినప్పుడు వేదన లేకుండా ఎలా ఉంటుంది? ఈ కుటుంబం కలవాలని కోరుకుంటూ దేవుని మీద భారం వేశాను. కానీ ఇప్పుడు మాత్రం కనీసం ఓ 4 రోజులైనా మనం అందరం కలిసి ఒక గూటి కింద చేరి కలిసి ఉంటే చూడాలని ఉంది అని అంటుంది బాధపడుతూ. అన్ని విషయాలు తెలిసినా
అమర్ తల్లి మాటలకు ఏమీ మాట్లాడలేకపోతుంటే, "నువ్వన్నది నిజమే బామ్మ. మనమందరం కలవటానికి ఏదైనా మంచి అవకాశం వస్తే బాగుండు" అంటాడు చైతన్య. అంతలో డోర్ బెల్ మోగుతుంటుంది. "ఉండండి, నేను వెళ్లి చూసొస్తాను" అని చెప్పి చైతన్య వెళ్తాడు. డోర్ ఓపెన్ చేయగానే ఒక మధ్యకారు మనిషి కనిపిస్తుంటాడు. "ఎవరండి మీరు?" అని అడుగుతాడు చైతన్య. "నేను రామాపురం నుండి వస్తున్నాను. నా పేరు భూషయ్య. అమర్ దమయంతి గారిని కలవాలి" అని అంటాడు. రామాపురం భూషయ్య అని వినపడగానే అమర్ దమయంతి గారు డోర్ వైపు చూస్తారు. "రండి లోపలికి" అని చైతన్య వారిని ఆహ్వానిస్తే అతను లోపలికొచ్చాడు. "భూషయ్య" అంటూ అమర్ వెళ్ళి అతన్ని నవ్వుతూ హగ్ చేసుకున్నాడు. "చాలా రోజులైంది అమర్ మిమ్మల్ని చూసి" అంటాడు ఆ వ్యక్తి. "రా భూషయ్య, మేం కూడా నిన్ను చూసి చాలా రోజులవుతుంది" అంటుంది దమయంతి గారు. "బాగున్నారా పెద్దమ్మగారు" అంటూ వెళ్ళి అతను దమయంతి గారి కాళ్ళకి నమస్కరిస్తాడు. "చల్లగా ఉండు నాయనా" అంటూ దమయంతి గారు అతన్ని పట్టుకొని లేపి, "ఊళ్ళో అంతా బాగున్నారా" అని అడుగుతుంది. "బాగున్నారు పెద్దమ్మా. మరో 10 రోజుల్లో మన ఊరి అమ్మవారి జాతర మొదలవుతుంది. 5 సంవత్సరాలకు ఒకసారి జాతర వస్తుందన్న విషయం మీకు తెలిసిందే కదా" అంటాడు అతను. "అవును, నాకు గుర్తే ఉంది. త్వరలో ఊరిలో జాతర మొదలవుతుందని నేను కూడా అనుకుంటూనే ఉన్నాను" అని అంటుంది. "కూర్చో భూషయ్య" అంటూ అమర్ అతన్ని కూర్చోబెడతాడు. చైతన్యకి అతను ఎవరో తెలియక మౌనంగా ఉండిపోతే, అతను కూర్చొని చైతన్యని పరీక్షగా చూస్తూ, "ఇతను చైతన్య కదా" అని అంటాడు. "అవును" అని అంటాడు అమర్. "చాలా పెద్దవాడైపోయాడు. చూడగానే గుర్తుపట్టలేకపోయాను. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. మనవి ఊరిలో పక్కపక్క ఇల్లు కాబట్టి మా ఇంటికి పిల్లలందరూ వస్తూ పోతూ ఉండేవాళ్ళు. ఇంతకీ ఆనంది వాళ్ళ అత్తగారు నందితమ్మ దగ్గరే ఉందా" అని అడుగుతాడు. "హా, అక్కడే ఉంది" అంటాడు అమర్. "మంచిది. ఇంతకీ నేను వచ్చిన విషయం ఏంటి అంటే, మీరు, నందితమ్మ, పిల్లలు, మీ కుటుంబం అంతా కలిసి మన ఊరి జాతరకి ఆహ్వానిద్దామని వచ్చాను" అని అంటాడు. దమయంతి గారు, అమర్, చైతన్య ఆ మాటల్ని ఆశ్చర్యంగా వింటారు. "మీరంతా కలిసి రావాలనే కోరికతో వచ్చాను అమర్, కాదనకండి" అంటాడు భూషయ్య. "కానీ భూషయ్య, నందిత వాళ్ళు ఇక్కడికి వచ్చారనే మాటే కానీ, తను మాతో కలిసి ఉండటం లేదని నీకు తెలుసు కదా! మరి అలాంటప్పుడు నందిత వాళ్ళు మాతో ఎలా వస్తారు" అని అంటాడు అమర్. "ఎలాగైనా తీసుకురావాలి. మీరందరూ కలిసి వస్తే బాగుంటుంది. మీరు ఖచ్చితంగా వస్తారనే ఉద్దేశంతోనే ఊరిలో ఉన్న మీ భవంతిని కూడా వర్కర్స్‌తో క్లీన్ చేయిస్తున్నాను. మా ఆవిడ కూడా మీరందరూ కలిసి వస్తే చూడాలని అంటుంది. ఫోన్‌లో చెప్తే రావడానికి నిరాకరిస్తారేమోనని డైరెక్ట్‌గా ఇలా చెప్పిపోదామని వచ్చాను" అంటాడు భూషయ్య. "మాకు మన ఊరు రావాలని ఉన్నా మా కోడలు ఒప్పుకోవాలి కదా భూషయ్య" అంటుంది దమయంతి గారు. "మీకు అభ్యంతరం లేకపోతే నందితమ్మ దగ్గరికి వెళ్ళి స్వయంగా వాళ్ళని కూడా నేనే ఆహ్వానిస్తాను" అంటాడు భూషయ్య. "కానీ నందిత వాళ్ళు వస్తారనే నమ్మకం మాకు లేదు భూషయ్య" అంటాడు అమర్. చేతినికి కూడా అందరం కలిసి వెళ్ళాలనే ఉద్దేశం ఉండటంతో, "ప్రయత్నమైతే చేయనివ్వు మావయ్య. మన టైం బాగుంటే అందరం కలిసి వెళ్తావేమో" అంటాడు చైతన్య. "ఆనందికి అలా జరిగిన దగ్గర్నుంచి నా మనసంతా కీడు శంకిస్తూనే ఉంది అమర్. మనసు ప్రశాంతంగా లేదని చెప్తూనే ఉన్నాను కదా! అందుకని మన ఊరి జాతరలో నా కోడల చేత బోనాలెత్తించాలని ఉంది. ఆ అమ్మవారి దయ మన అందరి మీద ఉంటే మనం అందరం కలిసి వెళ్తావేమో. భూషయ్యని వెళ్ళి మాట్లాడనివ్వు" అంటుంది దమయంతి గారు. "కానీ అమ్మా, భూషయ్య ఒక్కడే వెళ్ళి మాట్లాడితే తను ఒప్పుకుంటుందనే నమ్మకం నాకు లేదు. అందుకని భూషయ్యతో నువ్వు కూడా వెళ్ళి నీ కోడలతో మాట్లాడి చూడు" అంటాడు అమర్. "అయితే ఇంకా మంచిది" అంటాడు భూషయ్య మంచి మనసుతో. "సరే అమర్, ఇద్దరం వెళ్ళి ఎలాగైనా నందితకి నచ్చచెప్తాము" అంటుంది దమయంతి గారు. "అమ్మా, మర్చిపోతున్నావేమో, అక్కడ ఒప్పించాల్సింది నీ కోడల్ని ఒక్కతినే కాదు, నీ గారాల మనవడు అశ్విన్ని, నీ మొండి మనవరాలు శివంగిని కూడా" అంటాడు కాస్త నవ్వుతూ. "అవును బామ్మ, అక్కడ పడేయాల్సింది 3 వికెట్లని" అంటాడు చైతన్య కూడా కాస్త కంగారు పడుతూ. బామ్మగారు ఆ మాటలకి కాస్త నవ్వుతూ, "అవును,
ముగ్గురు ముగ్గురే. కానీ అందరం కలిసి వెళ్తున్నామంటే ఆనంది ఎగిరి గంతేస్తుంది అని అంటుంది. లేట్ చేయటం ఎందుకు? ఇక వెళ్ళి వద్దాం పెద్దమ్మా అంటాడు భూషయ్య. అవునవును. వెళ్ళండి వెళ్ళండి అంటూ శివంగితో కలిసి వెళ్ళటానికి తొందరపడతాడు చైతన్య. ముగ్గురు చైతన్య వైపు ఆశ్చర్యంగా చూస్తారు. చైతన్య తడబడుతూ అంటే అందరం కలిసి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో అలా అన్నాను మావయ్య అంటాడు నవ్వుతూ. నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నావో నేను అర్థం చేసుకోలేనంత పిచ్చివాణ్ణి కాదులేరా అంటాడు అమ్మారు. అంతలో అక్కడ ఉన్న పని మనిషి అందరికీ కాఫీలు అందిస్తూ ఉంటే, కాఫీ తాగి వెళ్దాం భూషయ్య అంటూ కాఫీ అందుకొని భూషయ్యకిస్తుంది దమయంతి గారు. కొద్దిసేపటి తర్వాత భూషయ్యకి నందిత కాఫీ అందిస్తూ, చాలా రోజులైంది భూషయ్య నిన్ను చూసి. నీ భార్య లక్ష్మి బాగుందా అని అడుగుతుంది. బాగుందమ్మా అంటాడు భూషయ్య కాఫీ అందుకుంటూ. తర్వాత అత్తగారికి కూడా ట్రేలో నుంచి షుగర్ లేని కాఫీ అందించి, ఖాళీ ట్రేని పక్కనున్న ముత్యాలకు అందించి వాళ్ళకి ఎదురుగా కూర్చుంటుంది. దమయంతి గారు చప్పటి కాఫీ సిప్ చేసి, కొంచెమైనా షుగర్ వేయొచ్చు కదా కోడలమ్మా అంటుంది రిక్వెస్ట్గా. ఏం మీకున్న రోగాలు సరిపోలేదా అంటూ అత్తగారి మీద కాస్త సీరియస్ అవుతుంది. ఆ మాటకి దమయంతి గారు మూతి తిప్పుకుంటూ కష్టంగానే ఆ చప్పటి కాఫీ తాగుతుంటే ఆ అత్తాకోడని చూసి భూషయ్య పక్క నిలబడ్డ ముత్యాలు కాస్త నవ్వుకుంటారు. ఇంతకీ అశ్విన్, ఆనంది, శిరీష ఎవరు కనిపించలేదేంటి అని అడుగుతుంది దమయంతి గారు. ముగ్గురు ఏదో షాపింగ్ ఉందని చెప్పి బయటికి వెళ్ళారు. కాసేపట్లో రావచ్చు అంటుంది నదిత. కాసేపటికి ఇద్దరు కాఫీ తాగటం పూర్తి చేస్తారు. ఒక్క ముఖ్యమైన విషయం గురించే ఇక్కడికి వచ్చాను నందితమ్మా అంటాడు భూషయ్య. ఏంటి ఆ విషయం అని నందిత అడుగుతూ ఉండగానే అశ్విన్, ఆనంది, శిరీష షాపింగ్ కవర్స్తో అక్కడికి చేరుకుంటారు. ముందుగా వాళ్ళ బామ్మగారిని చూసి ఆనంది నవ్వుతూ, బామ్మ ఎంతసేపైంది వచ్చి అంటూ ఆనంది షాపింగ్ కవర్ పక్కకు వేసి తన పక్కకు వచ్చి కూర్చుంటుంది. కాసేపు అవుతుందమ్మా అంటుంది దమయంతి గారు మనవరాల్ని దగ్గరకు తీసుకుంటూ. అశ్విన్ కూడా వాళ్ళ బామ్మగారిని చూసి అభిమానంగా నవ్వుతుంటే శిరీషకి మాత్రం కోపంగా అనిపిస్తుంది. ఇద్దరం వచ్చి తల్లికి చెరో పక్కన కూర్చుంటారు. మనవడిని మనవరాల్ని చూసి కూడా దమయంతి గారు సంతోషపడుతుంటుంది. భూషయ్య ఒక శిరీషని తప్ప అశ్విన్ని, ఆనందిని గుర్తుపడతాడు. అమ్మా ఎవరు వీరు అని అడుగుతాడు అశ్విన్. ఆనంది, శిరీష కూడా అదే క్వశ్చన్ మార్క్తో భూషయ్యని చూస్తుంటారు. వీరి పేరు భూషయ్య. రామాపురంలో మన ఇంటి పక్కనే ఉండేవారు. మీరెప్పుడో చిన్నతనంలో చూశారు కదా, గుర్తుపట్టి ఉండరు అని అంటుంది నందిత. అసలు రామాపురం అంటే ఏంటో ఆనందికి తెలియక మౌనంగా ఉంటే అశ్విన్కి ఆ ఊరు గురించి గుర్తు ఉంది కాబట్టి, ఓ అవునా అని అంటాడు. వారిని మీరు చూశారేమో, కానీ నేను అసలే చూడలేదు అంటుంది శివంగి. నేను కూడా నిన్ను చూడటం ఇక్కడేనమ్మా, నువ్వక్కడ పుట్టలేదు కదా అంటాడు భూషయ్య. నేనక్కడ పుట్టకపోవడం చాలా మంచిదని నేను అనుకుంటున్నాను అంటుంది శివంగి కాస్త కోపంతో. ఆ మాటలు దమయంతి గారికి, భూషయ్యకి కాస్త బాధగా అనిపిస్తుంటాయి. శిరీష నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని నందిత లైట్ వార్నింగ్ ఇచ్చి, ఇంతకీ మీరు వచ్చిన విషయం చెప్పలేదు భూషయ్య అని అడుగుతుంది నందిత. మిమ్మల్ని, అమర్ వాళ్ళని మన ఊరి జాతరకి ఆహ్వానిద్దామని వచ్చానమ్మా. అమర్, దమయంతి పెద్దమ్మ, చైతన్య వాళ్ళు రావటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా వాళ్ళతో కలిసి మన ఊరి జాతరకి రావాలి అని అంటాడు భూషయ్య. ఆ మాటలు ఆనందికి ఉత్సాహంగా అనిపిస్తుంటే నందిత, అశ్విన్కి, శిరీషకి మాత్రం షాకింగ్లా ఉంటాయి. నెవ్వర్, మే వాళ్ళతో కలిసి ఆ ఊరికి రావడమేంటి? ఇట్స్ ఇంపాసిబుల్ అంటుంది శివంగి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అక్కడ చైతన్య ఆశగా చూస్తుంటే ఇక్కడ శివంగి ఇట్స్ ఇంపాసిబుల్ అంటుంది. మరి ఈ శివంగి కదిలి వస్తుందా? అసలు నందిత, అశ్విన్ ఈ జాతరకి వెళ్ళటానికి ఒప్పుకుంటారా? ఆనంది అందర్నీ ఒప్పిస్తుందా? అందరూ ఒక గూటి కిందికి చేరతారా? అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి.
అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ లిసనింగ్.